గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఇప్పుడు మూవీస్ లో ట్రై చేయాలని ఉంది. బట్ ఏంటంటే మనకి అక్కడ అంతగా ఎవరు తెలియదు కదా. సో యూట్యూబ్ ని యూజ్ చేసుకొని మూవీస్ లోకి వెళ్ళాలని ఇలా యూట్యూబ్ లో కంటెంట్ క్రియేషన్ అనేది చేస్తున్నా. యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటివ్ చేయాలి అనేది ఇష్టం. అంటే మూవీస్ లోకి వెళ్ళటం కోసం ఇక్కడ యూట్యూబ్ లో మనం ప్రూవ్ అవ్వాలి కదా ఫస్ట్. సో అందుకని యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేసి మూవీస్ లోకి వెళ్దామని. మూవీస్ లోకి వెళ్ళాలి. ఒకసారి ఆటో డ్రైవర్ గా కనబడతావు, కొంచెం కూరగాయల అమ్మాయి అబ్బాయిలా కనిపిస్తావు. ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది కదా. అది మనలో ఉన్న యాక్టింగ్ ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక మెయిన్ థింగ్. సెకండ్ ఏంటంటే వాళ్ళ రియల్ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. అంటే ఇప్పుడు వెజిటేబుల్ వెండర్ కానీ, ఆటో డ్రైవర్ కానీ, ఇట్లా వాళ్ళు కస్టమర్స్తో కానీ పాసెంజర్స్తో కానీ ఎలా ఉంటుంది అన్నది అలా చూపిద్దామని. సో వెజిటేబుల్స్ వెండర్స్ తో నువ్వు మాట్లాడావు. సో వాళ్ళతో నువ్వు తెలుసుకున్న థింగ్స్ ఏంటి? అంటే ప్రతి ఒక్కరికి కొన్ని కష్టాలు ఉంటాయి అక్క. ఆ కష్టాన్ని మనం కామెడీగా చూపిద్దాం అనేది నా ఇంటెన్షన్. సో వెజిటేబుల్స్ వెండర్ కష్టాలు ఏంటి, దాన్ని కామెడీగా ఎలా చెప్పావు? కష్టాలంటే నాకు అంత పర్టికులర్ గా తెలియదు, ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఫుల్ ప్లెజ్ గా తెలుస్తుంది. మనం ఏంటంటే చూసి తెలుసుకున్నంత వరకే. అంటే ఉంటాయి అక్క, ఇప్పుడు కాయగూరలు తెచ్చుకుంటారు, అవి పాడైపోయే లోపు సేల్ చేసేయాలి, లేదంటే ఇంకా పాడైపోతాయి అన్న టైంకి ఇంకా తక్కువకి సేల్ చేయాలి. ఇలా ప్రాబ్లమ్స్ అంటే నాకు ఫుల్ ప్లెజ్గా తెలియదు, కొంతవరకు తెలుసు. అలాగే కస్టమర్స్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, మ్యానిపులేట్ చేస్తారు. బిజినెస్ కదా అక్క, అది బిజినెస్ అంటేనే మ్యానిపులేషన్. ఇంకా మనీని ఎలా ప్రాఫిట్స్ తెచ్చుకోవాలి ఎలా ఉంటుంది అది. సో వాళ్ళ కష్టాలు, బిజినెస్ కష్టాలు, మ్యానిపులేషన్ కష్టాలు అన్ని కూడా ఈ వీడియోలో కనబడతాయి. అప్పుడప్పుడు కనబడతాయి. అంటే మనకి ఇచ్చేది 1 minute డ్యూరేషన్, 1 minute to 3 minute డ్యూరేషన్. ఇప్పుడు పెరిగింది 3 minutes కి. సో ఆ గ్యాప్ లో మనం ఒక కాన్సెప్ట్ వీడియో అలా చేస్తుంటాం. సూపర్. అండ్ ఆటో డ్రైవర్ కష్టాలు ఏంటి? ఆటో డ్రైవర్ కష్టాలా ఉంటాయి అక్క. ఇప్పుడు ప్రెజెంట్ ర్యాపిడో ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ కమిషన్లు వెళ్తాయి. అంటే ఇప్పుడు వాళ్ళ కష్టం వాళ్ళు 30% తీసుకుంటున్నట్టు, 30% అని కాదు, ఇప్పుడు తగ్గిందని విన్నాను. ఎంతో కొంత వాళ్ళ కష్టం అనేది పోతుంది కదా. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అంటే ఈ రైడ్లు అనేది ఇస్తున్నారు, అదే అవి లేకపోతే వాళ్ళకి రైడ్స్ కూడా రావు కదా. ఇలా కొన్ని ఉంటాయి. డీజిల్ కష్టం అంటే డీజిల్ ప్రైసులు పెంచడం, సడన్ గా పెరిగిపోవడము, సడన్ గా ఈ క్యాబ్ బుకింగ్స్ అయిపోయి యాప్స్ లోకి రావడం, ఏదైనా కొంత తెలియకపోవడము, పాపం వీళ్ళకి కస్టమర్స్ లేకపోవడం, అన్ని బాధలే. అవునా? ట్రూ. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే డాడీ టైలర్ ప్లస్ వాచ్ రిపేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మానేశారు. నాకు జాబ్ వచ్చాక ఇలా మానేయమన్నా, జాబ్ చేసి అంటే ఐటీలో జాబ్ చేస్తున్నా, అలా మానేయమంటే అప్పుడు మానేశారు. ఇప్పుడు మన నాన్న అంటే ఒక ఫుడ్ కోర్ట్ ఉంది మాకు, అక్కడ చూసుకుంటున్నారు. అంటే ఏదో చేయాలి కదా ఖాళీగా ఎందుకని. సూపర్. ఎక్కడుంది ఫుడ్ కోర్ట్? రామాటాకీస్ లో. రామాటాకీస్ రోడ్. సో ఇది ఎప్పుడు తీసుకెళ్తున్నావు మాకు ఫుడ్ కోర్ట్ కి? అదా, మీరు ఫ్రీ అయితే వెళ్ళచ్చు. నిజంగా తీసుకెళ్తావా? తీసుకెళ్తా. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉంటుంది? అది 12 to night 9:30 10:30 వరకు ఉంటారు. 9:30 to 10:30 వరకు. అయితే రేపు అయితే వెళ్దాం అయితే. సరే ఓకేనా? రేపు ఖచ్చితంగా మమ్మల్ని ఫుడ్ కోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సరే. ఓకేనా? నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేయాలి మాకు. సరే. ఓకే, సూపర్. ఫుడ్ కోర్ట్ లో ఏంటి ఉంటాయి? అదే నాకు అంటే ఫాస్ట్ ఫుడ్ ప్లస్ ఈ చైనీస్ ఉంటాయి కదా. సరే, నాన్నగారిని కూడా డాడీనా? ఓకే. అండ్ మదర్ ఇంట్లోనే హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. సో నాన్నగారు అది చూస్తుంటారు. నువ్వేం జాబ్ చేస్తున్నావు? ఐటీలో సిస్టమ్ ఇంజనీర్ అక్క. సిస్టమ్ ఇంజనీరింగ్. వైజాగ్ కాదు, హైదరాబాద్ సెడ్జ్. అయితే మనం హైదరాబాద్ లో ఇంటర్వ్యూ చేసేవాళ్ళం కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ వైజాగ్ డీసీ కూడా వెళ్ళొచ్చు. వైజాగ్ దీనికి కూడా వెళ్ళొచ్చు. వైజాగ్ బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ హోమ్. అంతేం రాదక్క, మనం ఏం సరిగ్గా చెయ్యం కదా. అంటే ఇది చెయ్యాలి అది చెయ్యాలంటే అంత ఉండదు కదా అక్క. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే పెళ్లి సంబంధాలు. ఫ్రెషర్ అక్క నేను, ఇంకా ఫ్రెషర్. ఓకే. జాబ్ చేస్తూ యూట్యూబ్ పర్వాలేదా? జాబ్ కి ఏం ప్రాబ్లం లేదా? పర్లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు.
సో మొత్తానికి ఈ వీడియోస్ చేయాలన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది? కాన్సెప్ట్ అంటే ఎప్పటి నుండి ఉంది అక్క. నేను అంటే ఈ వీడియోస్ చేయాలని కాదు కానీ యాక్టింగ్ అంటే నాకు దాదాపు ఒక 6th క్లాస్ నుండి పిచ్చి ఉంది. కానీ వీడియోస్ చేయాలనేది ఎప్పుడంటే ఒక 2018-17 ఆ టైంలో ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. అంటే త్రూ యూట్యూబ్ మనం ప్రూవ్ చేసుకోవచ్చు అట్లా. యూట్యూబ్ నుంచి రెవెన్యూ బాగానే జనరేట్ అవుతుందా? పర్లేదు అక్క. నీ ఫస్ట్ యూట్యూబ్ రెవెన్యూ ఎంత తమ్ము? 18,000 అంత. ఫస్ట్ వీడియోకి వచ్చిన ఫస్ట్ వీడియో కాదక్క, 1 month రెవెన్యూ. 1 month రెవెన్యూ 18,000 అంత. సో ఈ హైయెస్ట్ రెవెన్యూ ఎంత తీసుకున్నావు Highest- ఎప్పటి వరకు? అంటే నాట్ లాస్ట్ మంత్ అనో ఈ మంత్ అనో నేను అనట్లేదు. నువ్వు ఇప్పటి వరకు చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years అవుతుందా? 2 years కాదక్క, 5 years అయింది. 5 years అవుతుంది. కానీ నాకు రీచ్ వచ్చింది 23లో అలా వచ్చింది. 23లో అంటే ఆల్మోస్ట్ 2 years నుంచి. సో ఈ 2 years నుంచి కానీ ఈ 5 years లో నువ్వు హైయెస్ట్ ఎప్పుడు తీసుకున్నావు? హైయెస్ట్ అంటే అక్క బాగా ఫ్లక్చుయేట్ అవుతుంది అక్క. ఒక మంత్ 30,000 వస్తుంది, ఒక మంత్ 80,000 వస్తుంది, చెప్పలేం. అది ఫ్లక్చుయేట్ అవుతుంటది. హైయెస్ట్ 85 అట్లా ఒకసారి వచ్చింది. ఒక్కసారి 85,000 వచ్చింది యూట్యూబ్ నుంచి. అంటే వీడియోస్ మంచిగా వెళ్ళుంటాయి. వీడియోస్ మంచిగా మంచి రీచ్ ఉంటే అలా వస్తుంది, లేదంటే లేదు. ఓన్లీ షార్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి. సో మన వైజాగ్ లో జనాలు గుర్తుపడుతుంటారా? గుర్తుపడతారు. ఏమంటారు? ఏమంటారు అక్క, బాగుంటాయి అంటారు, వీడియోస్ బాగుంటాయి. ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు, లేదంటే వీడియోస్ బాగుంటాయి బ్రో ఆల్ ది బెస్ట్ ఇట్లా చెప్పేసి వెళ్ళిపోతుంటారు. ఏదైనా మనకి గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా? లేదక్క, గర్ల్ ఫ్రెండ్ చూడు వీడియో చూస్తుంది అమ్మాయి, లేదక్క. ఎందుకు చెప్పలేదని తర్వాత అడుగుతుంది, ఛాన్స్ మళ్ళీ లేదు. గొడవలు అవుతాయి. లేదక్క, గర్ల్ ఫ్రెండ్ లేదు. గర్ల్ ఫ్రెండ్ లేదు, అరేంజ్ మ్యారేజ్ లేదు కాబట్టి ఇలా చేయగలుగుతున్నా, లేకపోతే వాళ్ళకి టైం స్పెండ్ చేయాలి కదా. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ప్రతి ఒక్కరు నిజంగా అమ్మో గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండగలుగుతామా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా చేయగలుగుతామా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే వెళ్ళగలుగుతామా? అంతే కదక్క, నిజమే కదా. అదే ఆఫ్టర్ 9:30, 10 తర్వాత లైఫ్లో ఒక తోడు ఉండాలి, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా తోడు ఉండాలి అని అంటారు మళ్ళీ. అలా ఏం లేదక్క, నేను ఆ టైంలోనే స్క్రిప్ట్ ఆలోచించుకుంటా, ఆ టైమే ఇంకా ఫ్రీగా ఉంటా అక్క. అంటే సైలెంట్గా ఉంటుంది, రూమ్ సైలెంట్గా ఉంటుంది, అప్పుడే మంచి థాట్స్ వస్తాయి, మంచిగా రాసుకుంటాం. అప్పుడే రాసుకుంటా. కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటావు? ఎలా అంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని ఆ సిచ్యువేషన్ నేను ఉంటే ఏ విధంగా మాట్లాడితే ఇలా ఆలోచిస్తా. నీకు సపోర్ట్ ఎవరు ఉంటారు? అంటే వీడియోలో సపోర్ట్ అయితే గోవర్ధన్, నా కజిన్, వాడు గోవర్ధన్ ఉంటారు, ఇంకా రమ్య, మహి, ఇలా మా టీం అలా ఉంటాం. ఎంతమంది మీ టీం? మా టీం ఇంతకుముందు 4 members ఉండేవాళ్ళం. నేను, గోవర్ధన్, రమ్య, మహి. ఇప్పుడు ఇంకా మా తమ్ముడు ఒకడు యాడ్ అయ్యాడు, కజిన్, వాడు కూడా. ఇంకా 2 నా పాస్ట్లో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్, ఆ అబ్బాయిలు 2 యాడ్ అయ్యారు. అలా ఇంకొంచెం పెరిగింది టీం పెద్దదిగా పెరిగింది. చక్కగా. నీ గోల్స్ ఏంటి?